అన్నా అన్నా చెయ్యదన్నా చెయ్యి నరికేశాను రా. అదేంటన్నా ఏదో చాక్లెట్ కొరికేసానని చెప్పావు. నా చెయ్యి పైన దోమ వచ్చి వాలింది. మనం దేన్ని చేత్తో చంపంగా కత్తి తీసా నరికా దోమ పోతుంది అనుకుంటే చెయ్యే పోయిందిరా. అయ్యో అన్నా దోమ చేతి మీద వాలింది కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడైనా వాలుంటే అన్నా. చెయ్యిపోతే ఏంట్రా నువ్వున్నావుగా. అంటే ఏంటన్నా నీ చేత్తో చేయాల్సిన పనులు నీ చేత్తో చేయిస్తాను రా. అయ్యో అన్నా నా ఫ్లాష్ బ్యాక్ ఎవరికి తెలియకుండా గమ్మున బతకాలరా. ఇతను చిన్న చిన్న పనులు చేసుకోవాలరా. చిన్న చిన్న అంటే రష్మికి అనసూయకి బట్టలు కుడదామా? వాళ్ళే కుట్టగా మిగిలిన బట్టలతో వేసుకుంటారు. వాళ్ళకేంట్రా మనం బట్టలు కుట్టేది. ఇప్పుడు మనకి ఓకే గులాబీతో జిలేబీ గుడ్ విల్. బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏషియన్ పెయింట్. అంత వేస్తే రంగు వస్తుంది. ఇది మాత్రం మధ్యలో ఉంది కదా, దాన్ని పెట్టుకుని ఇక్కడ చెప్తా ఉండాలి. మనం చేయాల్సింది ఏంటంటే అలంకరణ కోసం ఫ్లేవర్ ఏం చెయ్యాలి? 4 కంకర రాళ్ళను తీసుకొచ్చి ఇటు చూడు, ఈ చేత్తో చెప్తా ఉండాలి. చెప్తానే ఉండాలి దీన్ని. కంకర్రాలు ఏంట్రా బొంకర్ నా తాపి పని ఏమన్నా చేసుకునేవాడు ఇంతకు ముందు నువ్వు? మహారాజు చూడకుండా నన్నే కొడతాను నువ్వు. మనం ఎవరు వచ్చిందో చెప్తాను. మీ సంగతి ఎప్పుడు కాదు, రాత్రి మీరు బెడ్రూమ్కి వస్తారు కదా అప్పుడు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? మీ నాన్న పెళ్లి రోజు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 7 వారాలు నగరొస్తాయన్నాడు. ఇచ్చాడు కదా. ఇచ్చాడు, మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళిపోయాడు? 7 వారాలు టైం అయిపోయి తీసుకెళ్ళిపోయాడు. చెప్పరా ఎంత క్యూట్ గా ఉన్నావో. నీకంటేనా చాక్లెట్ సారీ చేతుకున్నది బాబాయ్. చెన్నీ ఏంటి పని? వాట్ ఇస్ దిస్? కంబైన్ స్టడీ వెరీ క్లోజ్ గా చేస్తున్నాం కదా. మమ్మీ వచ్చింది నువ్వు ఉండరా, నువ్వు మాట్లాడగట్టండి. కాదు మమ్మీ ఫ్రిడ్జ్ లో నేను చెప్తాను రా. రే అల్లరి ఎక్కువ అయిపోయింది సరేనా?